అందరికీ నమస్తే. డిసెంబర్ 4 మార్గశిర పౌర్ణమి దత్త జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామికి చేయాల్సిన పూజా విధానం గురించి ఈ వీడియోలో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాం. అందరికీ అన్ని సమయాల్లో పురోహితుల్ని పిలిపించుకొని పూజలు జరిపించుకునే సదుపాయాలు ఉండవు. కాబట్టి మన చేతులతో మనమే ఏవైనా చిన్న చిన్న పొరపాట్లు జరిగినా కానీ భయపడాల్సిన అవసరం లేదండి. మనస్ఫూర్తిగా భక్తితో అయితే మనం పూజా విధానాన్ని మొదలు పెడదాం. దత్త జయంతి రోజున దత్తాత్రేయ స్వామిని పూజించడం వల్ల సకల దేవతలను పూజించిన ఫలితం అయితే దక్కుతుంది. ఈ వీడియోలో మనం స్వామివారి పూజా విధానం అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటి అనేది క్లుప్తంగా చూద్దాం. దానికన్నా ముందు ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా ఇంకెవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సనాతన ధర్మంలో ఉన్న ముఖ్య విషయాల్ని మీతో పంచుకోవడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముందుగా స్వామివారి పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటో చూద్దాము. స్వామివారి పటం లేదా చిన్న విగ్రహం లాంటిది ఉంటుంది కదా, అదైనా పర్వాలేదు. పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు, పువ్వులు, పసుపు రంగు పువ్వులు లేదంటే మల్లెపూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం. అలాగే దీపపు కుందులు, నెయ్యి, నూనె, పత్తులు, తలపాకులు, వక్కలు, అరటి పండ్లు, టెంకాయ. నైవేద్యం కోసం పాలు, పంచదార, పరమాన్నం లేదు అంటే పాయసం, వీటిలో ఏదైనా పర్వాలేదు. ఇక్కడ పూజ ఎంత వైభవంగా చేస్తున్నాము అన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేస్తున్నాము అన్నదే ముఖ్యం. అలా అని ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదా అంటే అలా కాకుండా పాటించాల్సిన నియమాలని పాటించాల్సిందే. పూజకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా ఒకసారి నోట్ చేసి పెట్టుకొని మనకు బయటికి వెళ్ళినప్పుడు అన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పూజా విధానం చూద్దాం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు. మీరు ఇంట్లో పీఠం పెట్టాలి అనుకుంటే ఈశాన్య మూల లేదు అంటే దేవుడి గదిలో ఒక పీఠను ఏర్పాటు చేసి దాని మీద ఏదైనా వస్త్రం పరిచి బియ్యం పోసి పటం పెట్టి పూలు, గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలతో అలంకరించాలి. ఒక చిన్న విగ్రహం ఉంది అనుకుంటే ఒక గిన్నెలో తమలపాకు, అక్షంతలు, పూలు పెట్టి అందులో దత్తాత్రేయ స్వామివారి విగ్రహాన్ని పెట్టి పసుపు, గంధం పెట్టి అలంకరించుకోవాలి. ఇప్పుడు దీపారాధన చూద్దాం. స్వామివారి ముందు 2 కుందులు పెట్టుకొని అందులో 3 ఒత్తులు వేసుకొని ఏవైనా 3 రకాల నూనెలతో దీపారాధన చేస్తే మంచిది. లేదు అంటే ఏదైనా నువ్వుల నూనె అయినా ఆవు నెయ్యి అయినా పర్వాలేదు. దీపపు కుందులకి గంధం బొట్లు పెట్టి దీపారాధన చేస్తూ ఈ మంత్రాన్ని చదవాలి. దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం జ్యోతి జనార్దన అని నమస్కరించుకోవాలి. తర్వాత గణపతి పూజ. ఏ పూజకైనా తొలి పూజ వినాయకుడిదే కదా. పసుపు గణపతిని చేసి తమలపాకుపై పెట్టి కుంకుమ బొట్లు, అక్షంతలు పెట్టి పూలు పెట్టి నమస్కరించుకోవాలి. ఈ మంత్రం చదవాలి. ఓం గం గణపతాయ నమః అని 3 సార్లు జపించి పూజ నిర్విఘ్నంగా జరగాలి అని కోరుకోవాలి. పెద్దగా మంత్రాలు అవి చదవడం రాకపోయినా ఇంట్లోనే పూజా విధానాన్ని చాలా బాగా చేసుకోవచ్చండి. దానికోసమే నా ఈ చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలోనే కుదిరితే స్వామివారు ఎలా జన్మించారు ఏంటి అనేది పూర్తి కథనైతే చెప్తాను. ఇప్పుడు ప్రధాన పూజను చేద్దాము. దత్తాత్రేయ స్వామి ప్రాణ ప్రతిష్ఠ. ఇప్పుడు దత్తాత్రేయుని మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. చేతిలో కొన్ని అక్షంతలు, పూలు తీసుకొని స్వామివారిని ధ్యానించాలి. మీరు ఈ వీడియోలో చూసేది నేను రోజు చేసే పూజా విధానం, కానీ మనకి డిసెంబర్ 4న దత్తాత్రేయ స్వామివారి జయంతి సందర్భంగా స్వామివారి పూజా విధానం అలాగే స్వామివారి కథను తెలియజేయాలి అనుకుంటున్నాను. ఇప్పుడు చేతిలో అక్షంతలు పట్టుకొని స్వామివారిని ధ్యానిస్తూ ఈ శ్లోకాన్ని చదవాలి. జటాధారం పాండురంగం శూలహస్తం కృపానిధిం సర్వరోగహరం దైవం దత్తాత్రేయ మహం భజే అని శ్లోకాన్ని చదివి అక్షంతలు స్వామివారి పాదాలపై వేయాలి. తర్వాత షాడచోపచార పూజ అంటే స్వామివారి కాళ్ళు చేతులు కడుగుతున్నట్లుగా భావించి ఒక చిన్న చెంచాతో స్వామివారికి నీటిని చూపించి పక్కన ఏదైనా గిన్నెలో నీటిని వదిలేయాలి. స్వామివారి విగ్రహం ఉంటే పంచామృతాలతో స్నానం అంటే అభిషేకం చేయించాలి. అదే పటం అయితే పువ్వులతో నీళ్లు చల్లుతూ ఉండాలి. తర్వాత స్వామికి గంధం, కుంకుమ సమర్పించాలి. ఇప్పుడు అర్చన. దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి అంటే 108 పేర్లు చదువుతూ పూలుంటే పూలు, చేతిలో అక్షంతలుంటే అక్షంతల్ని స్వామివారి పాదాల మీద సమర్పించాలి. అష్టోత్తర శతనామావళి పూర్తయిన తర్వాత మూల మంత్రం ఓం ద్రం దత్తాత్రేయ నమః లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తే చాలా మంచిది. తర్వాత మన గోత్రనామాలు స్వామివారి ముందు పలకాలి. నైవేద్యంగా స్వామివారికి పళ్ళు, పాలు, పరమాన్నం లేదా సగ్గుబియ్యంతో చేసిన పాయసం ఏదైనా కానీ సమర్పించవచ్చు. స్వామివారికి మధుకరి అంటే భిక్ష అంటే ఇష్టం కాబట్టి భక్తితో ఏది పెట్టినా తింటారు. చివరగా నీరాజనం అంటే హారతి, కర్పూరం వెలిగించి స్వామివారికి చూపించాలి. ఇప్పుడు హారతి పాట. కరర్పర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం అనే శ్లోకం చదువుతూ హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత పైకి లేచి కుర్చీ వైపు ఒక 3 సార్లు తిరిగితే పూజ పూర్తవుతుంది. ఇప్పుడు మనం స్వామివారి వ్రత కథని విందాము. ఇప్పుడు దత్తాత్రేయ స్వామివారి వ్రత కథని విందాము. దత్త జయంతి రోజున స్వామివారి పుట్టుక వెనుక ఉన్న కథను విన్నా
చదివినా సకల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి అస్సలు మిస్ అవ్వకుండా మీరు తప్పకుండా ఈ కథను అనేది పూర్తిగా వినండి. పూర్వం ఆత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి మహాపతివ్రత. ఆమె కీర్తి ముల్లోకాలు వ్యాపించి ఇది చూసి నారద మహర్షి త్రిమూర్తుల భార్యలైన లక్ష్మి, పార్వతి, సరస్వతి దేవతల దగ్గరికి వెళ్లి అనసూయ గొప్పదనాన్ని వర్ణిస్తాడు. మీకు తెలుసా, నారద మహర్షి అంటే అగ్గిపుల్ల స్వామి అంటారు. అంటే అక్కడ ఇక్కడ గొడవలు పెడుతూ ఉంటారు. మనకి ఈ రోజుల్లో అయితే ఇంటికి 2 ఉంటారు. ఒకరి ముందు ఇంకొకరిని పొగిడితే అది దేవతలైనా సరే సహించలేరు కదా. ఆ ముగ్గురు అమ్మవార్లకు అనసూయపై ఇల్లు కలిగి ఆమె పాతివ్రత్యాన్ని పరీక్షించమని తమ భర్తలైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఈ విధంగా కోరతారు. భార్యల కోరిక మేరకు త్రిమూర్తులు సన్యాసుల వేషంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. ఆ సమయంలో అత్రి మహర్షి ఇంట్లో ఉండరు. అనసూయ వారిని సాదరంగా ఆహ్వానించి భోజనం పెడతానని చెబుతుంది. కానీ వారు ఒక వింత షరతుని పెడతారు. అది ఏంటి అంటే, మాకు ఆకలిగా ఉంది కానీ నువ్వు వస్త్రాలు లేకుండా మాకు వడ్డిస్తేనే మేము తింటాము అని అంటారు. అనసూయ తన పాతివ్రత్య శక్తితో వారు ఎవరనేది గమనించి ఆ ముగ్గురు కూడా పసికందులుగా మారిపోమని మంత్రించిన నీటిని వారిపై చల్లుతుంది. వెంటనే ఆ ముగ్గురు కూడా చంటి పిల్లలుగా మారిపోతారు. అప్పుడు అనసూయ మాతృప్రేమతో వారిని ఎత్తుకొని పాలు పట్టి జోలపాడి నిద్రపుచ్చుతుంది. ఇప్పుడు తమ భర్తలు ఎంతకీ తిరిగి రాకపోవడంతో ముగ్గురు అమ్మవార్లు కూడా ఆందోళన చెంది అనసూయ దేవి దగ్గరకు వస్తారు. అక్కడ ఊయలలో ఆడుకుంటున్న తమ భర్తలను చూసి ఆశ్చర్యపోతారు. తప్పును తెలుసుకొని అనసూయ దేవిని క్షమాపణలు అడిగి తమ భర్తలను పూర్వ రూపంలోకి తీసుకురమ్మని వేడుకుంటారు. అనసూయ వారిని తిరిగి పెద్దవారిగా మారుస్తుంది. అనసూయ భక్తికి మెచ్చిన త్రిమూర్తులకు ఆమెకు వరం ఇవ్వాలనుకుంటారు. అప్పుడు అనసూయ, మీరు ముగ్గురు కూడా నాకు కుమారులుగా జన్మించాలని కోరుకుంటుంది. ఆ వరం ప్రకారం విష్ణు అంశతో దత్తాత్రేయుడు, శివుని అంశతో దుర్వాసుడు, బ్రహ్మ అంశతో చంద్రుడు జన్మిస్తారు. కానీ లోక కళ్యాణం కోసం చంద్రుడు మరియు దుర్వాసుడు తమ శక్తులను దత్తాత్రేయుల్లో విలీనం చేసి వెళ్లిపోతారు. అలా త్రిమూర్తి స్వరూపుడిగా దత్తాత్రేయ స్వామి అవతరించారు. ఇదండి దత్తాత్రేయుని పవిత్ర చరిత్ర. జై గురుదత్త. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు ఈ వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు.